పెట్టుడు చక్క పెట్టుకుంటూ ఇంటి వద్దనే ఉండు, సుఖంగా ఉండు. ఎంత పాట న్యాయం కాదు స్వామి, నేను కూడా నీ వినవింపటి వచ్చేదాన్ని. నా అందు దయగలసి నన్ను కూడా దొరకపోయినా దేవి, నువ్వు కూడా ఎంత చెప్పినా వినడం లేదు కదా. సరే వెళ్దాం రాడు తల్లులారా, నేను తండ్రికి ఇచ్చిన హాకు ప్రకారము 14 సంవత్సరములు అరణ్యవాసం వెళుతున్నాను. మీరు మేము వచ్చే వరకు ఇంటి వద్దనే మంచిగా ఉండు. కైకదేవి, మేము అరణ్యవాసం వెళుతున్నాము కావున సహోదరుడు లేడు ఇందువలన నీవు అతనికి నచ్చజెప్పుడు, సత్యరాజ్యాన్ని పరిపాలించుట కొరకు అతనికి నచ్చజెప్పుడు. సరే కానీ ఆ భూషణ వస్త్రములు విడిచి నారవస్త్రాలు ధరించుకొని వెల్లుడి. అలాగే రావుడైపోతాడు దేవుడు. దండునే బాబా అయ్యా సేవక, నువ్వు కూడా ఏమో తల్లి, నేను నీ పిండ నీ పని చెయ్య. నువ్వు నా ఉప్పు పప్పు తిని నా దేవుడ పోతాను. నేను నీ కుండ నీ పని చెయ్య. రోజు నీకు నేను జీతం చేయాలా? నాయనకి రోజు నా ఉప్పు పప్పు ఉన్నావు, నాయనకి తీసి ఇవి కావాలి నీకు. నాయనకి చూడ నా దేవుడే పోతాను. దివ్యం చెప్తాయి నాకు. నా రాముడే పోతాడు రాజ్యంలా. దేవుడు మొన్ననే పెళ్లి చేసుకున్నాడు, మంచిగా రాజ్యం అయితే చూసే వరకు ఇంత పాప తీసుకో. సేవక అన్ని తీయము, సేవక అన్ని తీయము. నాయనకి ఇచ్చుకో, అన్ని తీయు. నీకు జీతం నేను జీతం ఇస్తలేనా? చెప్తావు అద్దు, ఇది ఉండని